ఇప్పుడైతే షేప్ పట్టీలు ఎలా కట్ చేయాలి, తర్వాత నడుం బెల్ట్ ఎలా తీసుకోవాలి, ఉక్స్ పట్టి, కాజా పట్టి, తర్వాత మెడ ముక్కలు ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇవి మీకు తెలవాలి అంటే ఇవి మీరు ఉపయోగించుకోవడం తెలవాలి అంటే పాత వీడియోలు అన్ని కూడా చూడాలి. బ్యాక్ పార్ట్ కటింగ్, తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్, అవన్నీ చూస్తే కానీ ఇవి అర్థమవుతాయి. మరి ఇప్పుడైతే నేను ఈ వీడియో ఇది చూపిస్తున్నాను చూడండి. షేప్ పట్టి ఇదిగోండి ఇలా ఉంది కదా, మొత్తం అయిపోయింది. ఇంకా వేస్ట్ నాకేం రాలేదు, ఇంకా ఇప్పుడు వేస్ట్ వస్తుంది చూడండి. ఇదిగోండి షేప్ పట్టీలకి ఇలా వేసుకుంటున్నాను చూడండి. వీటికి కూడా అందరు కొలతలు అడుగుతున్నారు. కొలతలు అయితే అవసరం లేదండి, నేనైతే అందాజుగా పెట్టేస్తాను. సరే మీకు కొలతలు అడుగుతున్నారు కాబట్టి కొలతలు చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఆది బ్లౌజ్తో కొలత తీసుకుంటున్నాను. ఇది కొంచెం పొడిగే పెట్టుకోవాలి మనం, అది కరెక్ట్ టైట్గా ఉంది కదా, దాని కొరకు లూజ్ పెట్టుకోవాలి కాబట్టి కాజా పట్టిని కూడా కొలతగా తీసుకుంటున్నాను. తర్వాత ఎత్తు ఇదిగోండి మీకు అర్థమవుతుందా? ఎత్తు ఇలా తీసుకోవాలి. తర్వాత మధ్యలో కూడా ఎత్తు తీసుకోవాలండి. ఎత్తు తీసుకోవడానికి ఇదిగోండి ఇలా మధ్యలో కూడా ఎత్తు కొలత తీసుకుంటున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా. ఇదిగో చాక్ పీస్తో నేనైతే డ్రాయింగ్ వేశాను. ఇదిగో ఇక్కడైతే ఇది పైకి, ఇదిగో చివరి భాగం కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి. ఇదిగోండి ఇలా వచ్చింది. నేను డ్రాయింగ్ గీసి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మీకు అర్థమవుతుందా షేప్ ఎలా తీసుకోవాలి అనేది? వచ్చేసింది కదా ఒక షేపు. దీన్ని కట్ చేస్తాను చూడండి, కట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి గీస్తే సరిగా అర్థం కాదు. ఇదిగోండి షేప్ పట్టీలు బాగా వచ్చాయా చూడండి. మీకు షేప్ కనిపిస్తుందా? ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ పెట్టాను. ఇదిగోండి షేప్ పట్టీల్లో తీసుకున్న ఎడ్జ్ ముక్కలు ఉంటాయి కదా, ఇదిగోండి ఇవి అంచు వచ్చేవి. నేనైతే ప్రతి వాళ్ళకి కూడా ఇవే వేస్తానండి, ఎందుకంటే గట్టిగా ఉంటాయి, మనకి పని తప్పుతుంది, మడిచి కుట్టే పని తప్పుతుంది. ఇదిగోండి దీన్ని కాజా ఉక్స్ పట్టీకి వేస్తాను. వీటికి కొలతలు ఏం అక్కర్లేదు, ఒక 1/2 ఇంచు తీసుకుంటే. ఇదేమో ఏంటి సౌండ్ వస్తుంది? ఇదిగోండి ఇదేమో ఉక్స్ పట్టి, ఇది కాజా పట్టి. చూడండి నేను కట్ చేస్తున్నాను. కాజా పట్టి కాస్త ఎక్కువే ఉండాలండి, మడిచి కుట్టాలి కదా, అందుకని. ఇదిగోండి మీకు అర్థమవుతుందా ఈ కొలత? ఇది చిన్నగా ఉంటుంది ఉక్స్ పట్టి, కాజా పట్టి పెద్దగా ఉంటుంది చూడండి. 2 అయిపోయాయి కదా, దీన్ని కూడా తీసేసుకుందాం. అంటే డబల్ కట్ చేస్తున్నాను కదా. ఉక్స్ పట్టి, కాజా పట్టి, షేప్ పట్టీలు, నడుం బెల్ట్ తీసుకుంటున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ బెల్ట్ తీసుకుందాం చూడండి, వీపు బెల్ట్. దీన్ని కట్ చేస్తున్నాను. 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ బెల్ట్ ఒకవేళ తక్కువైతే దీన్ని వేసుకోవచ్చు, జాయింట్ చేసుకోవచ్చు. చూడండి ఇది బ్యాక్ పార్ట్ బెల్ట్. ఇది కూడా అంచు వస్తుందండి, అంచు వస్తే మనకి డబల్ పని ఉండదు. ఇది బ్యాక్ పార్ట్ బెల్ట్. తర్వాత ఇదిగోండి ఇవి మెడ ముక్కలు తీసుకోవాలి. నెక్స్ట్ మిగిలిపోయినాయి మెడ ముక్కలు, అయితే బ్లౌజ్ క్లోజ్ అవుతుంది. ఇదిగో చూడండి ఎలా తీస్తున్నాను. క్రాస్, ఒకవేళ మీ దగ్గర టేప్ అది స్కేల్ ఉంటే కనుక ఇలా క్రాస్గా గీసుకుంటే మీరు కరెక్ట్గా కట్ చేస్తారు. నాకు అలవాటు కాబట్టి నేనైతే కట్ చేస్తాను. మీకు చూపించడం కోసమే నేనైతే ఇట్లా క్రాస్ లైన్లు వేశాను. ఇదిగో చూడండి నాకు కత్తెర మొరాయిస్తుందండి, సాన పెట్టించాలి. ఇవి క్రాస్ ముక్కలండి మెడకి వేయడానికి. కటింగ్ మీద నుంచి పోతుంది, డ్రాయింగ్ మీద నుంచి. ఇదిగోండి క్రాస్ ముక్కలు. ఇవి మెడ ముక్కలు. ఇదిగోండి చూడండి
బ్లౌజ్కి అయితే మెయిన్ పార్ట్లు తీసేసాను కదా. తర్వాత ఇదిగోండి షేప్ పట్టీలు, తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి, నడుం బెల్ట్, మెడ ముక్కలు, వీటితో బ్లౌజ్ క్లోజ్ అయిపోతుందండి. ఈ వేస్ట్ దాంట్లోంచి ఇదిగో షేప్ ముక్కలు లోపల వాటికి తీసుకోవచ్చు. ఇవి స్టిఫ్ గా ఉండవు. నేనైతే బయట నుంచే కొంచెం మందంగా ఉన్న క్లాత్ అయితే తీసుకుంటాను మిత్రమా. ఇదంతా చూసారు కదా. ఇది నేనైతే అన్ని పార్ట్లు కూడా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క వీడియో కింద మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ కాకుండా డే బై డే ఇవాళ వచ్చిన వీడియో, తర్వాత నెక్స్ట్ వీడియో, తర్వాత నెక్స్ట్ వీడియో, 4-5 వీడియోల కింద వీటిని చేశాను. మీరు తప్పకుండా చూడండి మిత్రమా. మీకు ఈ దెబ్బతో బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది మిత్రమా. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.